నమస్కారం. ఈ సిండికేట్ పార్టీలన్నీ కలిసి నిన్న చిలకలూరుపేటలోని పెట్టిన మీటింగ్ చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ సిండికేట్ పార్టీలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనుకునే ముసుగులోని ఆంధ్రదేశాన్ని మరొకసారి మోసం చేద్దామని, ప్రజలను మోసం చేద్దామని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. దానికి మోడీ గారు వచ్చారు కదా, మోడీ గారి కోసమే సభ పెట్టడుగా తప్పించి వీళ్ళు ఏదో కలిసినట్టుగా ఏం కనబడడం లేదు. నిన్న అట్టర్ ఫ్లాప్ అయింది నిన్న సభ అంతా కూడాను. 10 లక్షల పైగా జనాలు వస్తారంటే కనీసం 1,00,000 మంది కూడా అక్కడ కనబడలేదు. దూరంగా కుర్చీలేసి కూర్చోబెట్టి కనీసం నాయకులు వచ్చినప్పుడు కూడా జేజేలు కొట్టే పరిస్థితి లేదు. ఈ సిండికేట్ పార్టీలన్నీ కలిసి వీళ్ళు ప్రజలైతే మటుకు వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్దామని సిద్ధంగా ఉన్నారు. రేపు పొద్దున్న ప్రజలు ఓటేసినా సరే ఎవరిని అడగాలి, ఎవరు జవాబుదారీతనం, ఎవరిని మనం ప్రశ్నించాలి, మనకు అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ ఎవరిని అడగాలనే ప్రశ్న ప్రజల్లో ఆల్రెడీ మొదలైంది. వీళ్ళు నమ్మే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ముందుకు సాగిపోతున్నారు. 175 సీట్లకి 175 సీట్లు ప్లస్ 25 ఎంపీ సీట్లు కూడా గ్యారంటీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేజిక్కించుకోవడంలోని ఎట్టి పరిస్థితుల్లోని ఇది లేదు. అందువల్ల ఏంటంటే ప్రజలందరూ కూడాను వన్ సైడ్గా వైసీపీ ప్రభుత్వానికి అయితే మటుకు మద్దతు పలుకుతున్నారు. నిన్న చూసాము, నిన్న మన 2వ లిస్టులోని వాళ్ళు కొట్టుకునేసరికి వాళ్ళకి సమయం సరిపో ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు కదా, మోడీ ప్లస్ చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్. వీళ్ళు ఈ ముగ్గురు కూటమిలో కూడా ఎవరు నమ్మరండి వీళ్ళని. ఎందుకంటే నేను ప్రజలు నమ్మడానికి అయితే అసలు సిద్ధంగా లేరు. జనసేన అంటారా, జనసేనని అసలు ఏపీలో అసలు ఎవరు నమ్మరు. ఎందుకంటే అంత జనసేన అంత తినుకుంటే వరాహ యాత్ర అన్నాడు, 23 సీట్లు ఏంటండి, నవ్వుతాడు తన్నవాడు లేకపోతే కానీ 23 సీట్లు తీసుకున్న వ్యక్తి కూడా వరాహ యాత్ర అని చెప్పేసి ఇవే తిరుగుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే జనసేనకు వచ్చిన ప్రతి సీటు అటర్ ఫ్లాప్ అనమాట. విశాఖ దక్షిణంలో ఎవరో ఆయన వంశీకృష్ణ యాదవ్ అంట, ఆయన అటర్ ఫ్లాప్గా వాసుపల్లి గణేష్ కుమార్ గారు తుల్లిపోతారండి, తుక్కుగా వాడిపోతారు ఆయన. రెండో వచ్చేది ప్రతి నియోజకవర్గంలో కూడాను ఈ జనసేన పెట్టిన 20 సీట్లు 23 సీట్లు ఉన్నాయి కదా, మొత్తం ఫ్లాప్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే టీడీపీని ఎవరు నమ్మరండి. జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి పథకం ఇంటి వద్దకు చేరుతుంది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం అది జరిగిందా? లేదు. సో దీన్ని బట్టి చెప్పొచ్చు జగన్ గారి వైపు ఎంతమంది ప్రజలు ఏ విధంగా మొగ్గు చూపుతున్నారు అనేది. ఇది సింపుల్ ప్రొసీజర్ కదా, అది అందరికీ తెలిసిందే. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ముగ్గురు కూటమిగా పెట్టుకుని అంటున్నారు కదా, ఎంత కూటమి పెట్టుకున్నా ప్రజలు అయితే వాళ్ళ నమ్మకం అస్సలు సిద్ధంగా. బీజేపీ మన స్టేట్లో బీజేపీ ఎప్పుడు వచ్చిందండి? బీజేపీ అనేది మన స్టేట్లో లేనే లేదు. నరేంద్ర మోడీ ఏ విధంగా వచ్చి మీటింగ్లు పెట్టినా కూడా ప్రజలైతే అసలు నమ్మడానికి సిద్ధంగా అసలు లేరు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా అంటారా? గత ప్రభుత్వంలో ప్రతి ఒక రేషన్ కార్డు కావాలనుకున్న, ఏం కావాలనుకున్న ప్రతిదీ ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు ఏ చేయాలనుకున్నా లంచాలతో కూడిన ప్రభుత్వం అంతలే. ఏ దానికి లంచం కావాలి. ఇప్పుడు ఆ లంచాల ప్రతిదీ ఏంటంటే ఇంటి వద్దకే వస్తుంది. ఒక పెన్షన్ కానీ ఏదైనా ఇంటి వద్దకు వచ్చే జరుగుతుంది అనమాట, ఇస్తున్నారు. సో దీన్ని బట్టి టీడీపీకి అయితే ఓట్లు పడతాయి అనేది ఎవరు నమ్మమండి. టీడీపీకి అసలు ఎవరు ఓట్లు వేయడానికి అయితే అసలు సిద్ధంగా లేరనమాట.